నగరంలో కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ఏరియాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురు గాలులతో జోరుగా వర్షం కురిసింది. అబెట్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోటి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. కుకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్ వైపు కూడా వాన పడింది. ఇక సిటీ శివార్లలోనూ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారంలో వర్షం పడుతోంది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షా కోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. హైదరాబాద్ కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాధాపూర్, కుకట్పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. సిటీ శివార్లలోనూ జోరు వర్షాలు పడతాయని చెప్పింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటు జిల్లాలకు కూడా హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ కు అలర్ట్ ఇచ్చింది. రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. నగరంలో కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా దంచుకొట్టిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ఏరియాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురు గాలులతో జోరుగా వర్షం కురిసింది. అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోటి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. కుకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్ వైపు కూడా వాన పడింది. సిటీ శివార్లలోనూ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుడ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారంలో వర్షం కురిసింది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షా కోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. ఇక హైదరాబాద్ కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాధాపూర్, కుకట్పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. సిటీ శివార్లలోనూ జోరు వర్షాలు పడతాయని చెప్పింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు జిల్లాలకు కూడా హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ కు అలర్ట్ ఇచ్చింది. రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. హైదరాబాద్ లోని నాంపల్లిలో జోరు వర్షం కురిసింది. కుంభవృష్టిగా కురిసిన రెయిన్ తో రోడ్లపై భారీగా వరద నిలిచింది. వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లిలో వర్ష బీభత్సంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు.
రాత్రి కురిసిన సిటీలో వర్షానికే రోడ్లపై ఇంకా వాటర్ అంతా కూడా పూర్తి స్థాయిలో పోలేదు. అక్కడక్కడ వాటర్ లైన్ పాయింట్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. గచ్చిబౌలి ఓల్డ్ ముంబై రోడ్లో హెచ్యు దగ్గర ఇంకా కూడా వాటర్ ఉన్నాయి. అయినప్పటికీ మళ్ళీ వర్షం కురిసింది. వర్షం కురిసిన కారణంగానే మనం ఒకసారి చూడవచ్చు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో నేనున్నా, ఎగ్జాక్ట్లీ నాంపల్లి మెట్రో స్టేషన్కి సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ రోడ్ ఇది. ఒకసారి మనం చూడవచ్చు. హాఫ్ ఆఫ్ ద రోడ్ అంతా కూడా వెహికల్స్తో ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి రోడ్ ఇది. వర్షం కారణంగా, వర్షం నీరు, దానికి తోడు డ్రైనేజ్ వాటర్ కారణంగా పూర్తి స్థాయిలో నాకు ఒక మోకాల లోతు వరకు వాటర్ అంతా కూడా రోడ్డు పైన ప్యాక్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఇంజన్లోకి వాటర్ పోతాయో, సైలెన్సర్లకి వాటర్ పోతాయన్న భయంతో రోడ్డుకి డివైడర్కి ఆనుకొని వెహికల్స్ ట్రావెల్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి వీడియో జర్నలిస్ట్ మహేష్ రైట్ సైడ్ ప్యాన్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనం చూడొచ్చు. వెహికల్స్ అన్నీ కూడా ఆఫ్ ఆఫ్ ద రోడ్ అంతా కూడా వాటర్ అంతా కూడా పేరుకుపోయింది. వాటర్ ఎక్కడ ఇంజన్లోకి పోయి వెహికల్స్ అన్నీ కూడా మొరాయిస్తాయనేటువంటి భయంతో రోడ్డుకి డివైడర్కి మధ్యలో డివైడర్కి ఆనుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ వర్షం ఎన్నో గంటలు కురవలేదు. కొద్దిసేపటి వర్షానికే కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయింది. ఇది మెయిన్ రోడ్ ఇది. సో ఈ మెయిన్ రోడ్డు పైనే ఈ రకంగా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా లోతట్టు ప్రాంతాల దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం ఒకసారి అంచనా వేయొచ్చు. ఇప్పటికే బల్దియా, హైడ్రా, జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, మాన్సూన్ టీమ్స్ ఎప్పటికప్పుడు వర్షం పడ్డ కారణంగా ఆన్ ఫీల్డ్లోనే ఉంటారు. ఇక ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా వర్షం పడ్డ కారణంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. సో పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి వాస్తవానికి ఉదయం అంతా కూడా ఎండగొట్టింది. భిన్న వాతావరణం హైదరాబాద్లో మనకి రిపోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ శాఖ కూడా అదే చెప్తోంది. సాయంత్రం కాగానే వర్షాలు జోరుగా కురిసేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి క్లౌడ్ బరస్ట్ అవుతుందా అనేటువంటి సిచ్యువేషన్ లాగా మనకి రోజువారీగా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనం చూడవచ్చు. ఎలక్ట్రిక్ బస్సుకి మొత్తం లోపల వరకు కూడా వాటర్ వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ అయితే చూడొచ్చు. దాదాపు రోడ్డుకి గ్రౌండ్ లెవెల్ చాలా వరకే ఉంటుంది ఆ బస్కి. అయినప్పటికీ కూడా బస్ అంతా కూడా వాటర్లోనే వెళ్తుందా అనే లాగా మాదిరిగా మనకు కనిపిస్తోంది. సో టూ వీలర్ వాహనదారులు మాత్రం ఇబ్బంది ఫేస్ చేయాల్సినటువంటి అవసరం వర్షం పడ్డప్పుడు ప్రతిసారి కూడా ఉంటుంది, మనం చూస్తాం. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఒక అడ్వైజ్ని కూడా చేస్తారు. ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా పూర్తి స్థాయిలో అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా వర్షపు నీరు దానికి డ్రైనేజ్ వాటర్ తోడు కావడంతో మ్యాన్హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి నోరు తెలుసుకుని ఉండేటువంటి మ్యాన్హోల్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో వర్షం పడ్డ కారణంగా జోరు వర్షం ఉంటాయని చెప్పి ఇప్పటికీ ఐఎండీ చెప్తోంది. హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా అదే హెచ్చరిక జారీ చేస్తుంది. మ్యాన్హోల్స్ ఎక్కడైతే ఉంటాయో నోరు తెలుసుకొని ఉన్నటువంటి మ్యాన్హోల్స్ పైన జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే సిబ్బంది అంతా కూడా చెప్తున్నారు. మరోవైపు కమాండింగ్ ఉంటేనే, అంటే ఆ రోడ్డుపై పట్టు ఉంటేనే ఆ రోడ్లోకి వెళ్ళాలి, ఆ మార్గం గుండా ట్రావెల్ చేయాలి తప్ప తెలిసిన రోడ్లోనే వెళ్ళాలి. తెలియని రోడ్లోకి వెళ్ళి ఇబ్బందులు పడొద్దు అనేటువంటి విషయాలను అయితే ఎప్పటికప్పుడు పోలీసులు చెప్తూ ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మనం చూడవచ్చు. ఇది నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈవెన్ నేనున్నటువంటి ప్రాంతమే కాదు, ఇటు ఓల్డ్ సిటీలో కూడా చాలా వరకు ఇరుకుగా రోడ్లు ఉంటాయి. అక్కడ కొద్దిపాటు వర్షం పడితేనే ఎక్కువ శాతం సమస్యగా పరిస్థితి మారుతుంది. అయినప్పటికీ ఇప్పుడు కొద్ది నిమిషాల వర్షానికే ఇంత పెద్ద మొత్తంలో నీరంతా పేరుకుపోయింది. అంటే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఎంత పెద్ద మొత్తంలో వర్షపు నీరు వచ్చి చేరిందో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. మరోవైపు రాత్రంతా కూడా వర్షం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న కురిసినటువంటి వర్షానికి మనం ఒకసారి చూడొచ్చు. నిన్న గచ్చిబౌలి ఆ రూట్ అంతా కూడా ఓల్డ్ ముంబై రూట్ దాదాపు రాత్రి 10 నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా వన్ సైడ్ రోడ్ అంతా కూడా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో నీరంతా కూడా రోడ్డుపైకి వచ్చి పేరుకుపోయింది. అటు గచ్చిబౌలి స్టేడియం ఆపోజిట్ ఉన్నటువంటి
ఇమ్యూనలాజికల్ సెంటర్కి సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ వర్షం కారణంగా దెబ్బతిని ప్రహారీ అంతా కూడా కూలిపోయింది. దాని కారణంగా రోడ్డుపైకి పూర్తి స్థాయిలో నీరంతా కూడా చేరిపోయింది. దాని కారణంగా మెయిన్ రోడ్డు పైన వాహనాల రాకపోకలకి ఇబ్బంది కలిగింది. చాలా వరకు ట్రాఫిక్ పోలీసులు డైవర్ట్ చేయడానికి నైట్ అంతా కూడా శ్రమించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి వర్షం పడ్డ కారణంగా తమ జర్నీని కాస్త పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అయినటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు కంప్లీట్గా ఇది రోడ్డా లేదంటే చిన్నపాటి నాలానా అనేటువంటి ఒక ఇదిలాగా మనకి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ రోడ్ అంతా ఈ టైం అయిందంటే ఫుట్పాత్ పై నుంచి కూడా వాహనాలు ఒక్కొక్కసారి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అయినప్పటికీ ఇప్పుడు మనం చూడొచ్చు వర్షం పడ్డ కారణంగా కేవలం రోడ్డుకి అటువైపు నుంచే వాహనాలు వెళ్తున్నాయి. అటువైపు నుంచే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు టూ వీలర్స్ వాళ్ళంతా కూడా అతి కష్టం పైన డ్రైవ్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వర్షం ఇంకా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వాహనదారులు వర్షం పడేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తమ జర్నీని పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆఫీసెస్ ముగించుకొని ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో చాలా వరకు వాహనదారులు అయితే మేజర్గా సమస్య ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి షరీ V6 న్యూస్ నాంపల్లి. నగరంలో కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా దంచుకొట్టిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ఏరియాల్లో మోకాల లోతు నీరు నిలిచిపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురు గాలులతో జోరుగా వర్షం కురిసింది. అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోఠి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. కుకట్పల్లి, JNTU, మూసాపేట వైపు కూడా వాన పడింది. స్లోగా సిటీ శివార్లలోనూ వర్షం పడుతోంది. కుత్బులాపూర్, సుచిత్ర, కోంపల్లి, గండి మైసమ్మ, దొండిగల్, గుండ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారంలో వర్షం కురిసింది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్షా కోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. హైదరాబాద్కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది IMD. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేక్పేట్, మాదాపూర్, కుకట్పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. సిటీ శివార్లలోనూ జోరు వర్షాలు పడతాయని చెప్పింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సిటీలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ఏరియాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. సాయంత్రం కురిసిన వర్షానికి మేడ్చల్లో 8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. బహదూర్పురాలో 8 సెంటీమీటర్లు కురిసింది. చార్మినార్, నాంపల్లిలో 6, కుత్బులాపూర్, బాలానగర్లో 4 సెంటీమీటర్లు కురిసింది.
సిటీలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ఏరియాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. సాయంత్రం కురిసిన వర్షానికి మేడ్చల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్పురాలో 8 సెంటీమీటర్లు కురిసింది. చార్మినార్, నాంపల్లిలో 6, కుత్బులాపూర్, బాలానగర్లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాసప్ ట్యాంక్ నుంచి సదానందం అందిస్తారు. సదా, వర్షం నిలిచింది కదా, ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి? సిటీలో కాసేపటి క్రితం అంటే ఒక గంట క్రితం హెవీగా రెయిన్ కురిసింది. అది కూడా ఆల్మోస్ట్ 8 సెంటీమీటర్స్ పైన కురిసింది. సో దీంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీళ్లు వచ్చి చేరాయి. సో ఆ తర్వాత వర్షం ఆగిపోగానే నెక్స్ట్ ఎవరెవరైతే ఆఫీస్కి వెళ్తారో వాళ్ళంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో సిటీలో ఏ రోడ్డు చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎట్ ప్రజెంట్ మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర ఉన్నాము. సో అటు రోడ్ నెంబర్ 1 అంటే పెన్షన్ ఆఫీస్ నుంచి ఎట్ ప్రజెంట్ మనం మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడి వరకు ఆల్మోస్ట్ రోడ్ అంతా ప్యాక్ అయిపోయింది. వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. సో వెహికల్స్ అంతా కూడా ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ అవడానికి కారణమైంది. సో యాక్చువల్గా ఈ వర్షం కూడా ఈవినింగ్ 4:30 to 5:30 ఆ టైంలో భారీగా పడింది. ఆ తర్వాత 6 o'clock వరకు తగ్గుముఖం పట్టింది. సో తగ్గుముఖం పట్టిన వెంటనే అందరూ సిటీలో చాలా వరకు ఆల్మోస్ట్ ఆఫీసులన్నీ కూడా ఎగ్జాక్ట్లీ 5:30 నుంచి 6:30, 7 o'clock ఈ టైంలోనే లాగౌట్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ బయటికి ఒకేసారి రావడం, రోడ్లపైన వర్షపు నీళ్ళు ఉండడంతో ట్రాఫిక్ మూమెంట్ అనేది చాలా స్లోగా సాగుతుంది. సో మనం ఇంతకుముందుకు చూసాం ఈ రోడ్ నెంబర్ 12 ICCC దగ్గర రోడ్డుపైకి భారీగా వర్షపు నీళ్ళు వచ్చి చేరడంతో ఆ రూట్ అంతా కూడా క్లోజ్ చేశారు. ఒక ఆల్టర్నేట్ రూట్ ఇచ్చారు. సో ఆ రూట్ నుంచి మళ్ళీ తిరిగి ఈ ప్రస్తుతం మనం ఉన్నాం కదా ఇక్కడికి వెహికల్స్ని పంపించడం, దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. సో సిటీలో కేవలం ఈ ఒక్క రోడ్డే కాకుండా సిటీలో ప్రధాన రోడ్లన్నీ పరిస్థితి ఇలాగే ఉంది. అంతటా కూడా ప్రస్తుతానికి ట్రాఫిక్ ఉంది. సో మరోవైపు ట్రాఫిక్ పోలీసులు మీరంతా ఇప్పుడే బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళి ట్రాఫిక్లో చిక్కుకోవద్దంటూ చెప్తున్నా కూడా అందరూ వర్షం వెలిసింది కదా మళ్ళీ వర్షం పడుతుందేమో, ఒకవేళ ఇలాగే ఆగితే మళ్ళీ వర్షం పడుతుందేమో, ఇక్కడే స్టక్ అవ్వాల్సి వస్తుందంటూ కూడా అందరూ ఒకేసారి బయటికి వస్తున్నారు. బయటికి వచ్చి రోడ్లపైన ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్న రోడ్ నెంబర్ 12 నుంచి 1 వైపు ఇదే సిచ్యువేషన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 నుంచి టువార్డ్స్ మాసప్ ట్యాంక్ వైపు కానీ టువార్డ్స్ లగడీ కపుల్ అది కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంది. రోడ్ నెంబర్ 1 పెన్షన్ ఆఫీస్ సిగ్నల్ దగ్గర అక్కడ కూడా నీళ్లు నిలవడంతో అక్కడ ట్రాఫిక్ కూడా స్లోగా మూవ్ అవుతుంది. ఇక అది కాకుండా ముఖ్యంగా ఈ ఐటీ ఏరియా గురించి చెప్పుకోవాలి. అక్కడ మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్పెషల్లీ ఇటు దుర్గం చెరువు రూట్ కానీ లేకపోతే గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ ఇటు ఐకియా, అక్కడి నుంచి హైటెక్ సిటీ, అలాగే అటు JNTU వరకు కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా స్లోగా సాగుతుంది. ఇక మరోవైపు అలాగే గచ్చిబౌలి నుంచి ఇటు సైడ్ షేక్పేట్ అలాగే మేదీపట్నం వైపు కూడా ట్రాఫిక్ అనేది ఫుల్గా స్టక్ అయిపోయింది. చాలా స్లోగా అటు రాయదుర్గం సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. ఇక మరోవైపు ఇటు బేగంపేటలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఇంతకుముందుకు వర్షం పడ్డప్పుడు బేగంపేట రూట్లో కూడా హెవీగా కురిసింది. సో బేగంపేట నుంచి ఎవరైతే ఇటు టువార్డ్స్ సికింద్రాబాద్ కానీ అటు ఉప్పల్ వైపు కానీ అల్వాల్ వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారు. సో బేగంపేట ఏరియాలో వెళ్ళే వాళ్ళు కూడా చూసుకుంటూ ట్రాఫిక్ అప్డేట్స్ చూసుకుంటూ వెళ్ళాలంటూ అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఎట్ ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటంటే ఇటు చెక్ పోస్ట్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి టువార్డ్స్ ఇటు లగ్డీ కపుల్ కానీ లేకపోతే కోటి కానీ కనెక్ట్ చేసే ఈ రూట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రూట్లో వెళ్ళే వాళ్ళంతా కూడా అటు దిల్సుఖ్ నగర్ వైపు వెళ్ళే వాళ్ళు కానీ కోటి వైపు వెళ్ళే వాళ్ళు, లగ్డీ కపుల్ వెళ్ళే వాళ్ళు, ఎవరైతే ఈ మాదాపూర్లో లేకపోతే జూబ్లీహిల్స్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళంతా ఇదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు రోడ్లపైన నీళ్లు వచ్చి చేరడం, మరోవైపు ట్రాఫిక్ ఉండడంతో పబ్లిక్ అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో సిటీలో ప్రస్తుతానికి వర్షం తగ్గినా కానీ రోడ్లపైన నీళ్లు మాత్రం తగ్గలేదు. సో ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో సో అక్కడక్కడ హైడ్రా టీమ్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. అక్కడ ఉన్న వాటర్ను మొత్తం మిషన్ అటు మోటార్ల ద్వారా 12 HP మోటార్ల ద్వారా అటు డ్రైన్ వాటర్లోకి పంపించేస్తున్నారు. కానీ ఇంకా ఎందుకంటే హెవీగా పడింది వర్షం, తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడడంతో హెవీగా పడడంతో ఇంకా రోడ్లపైన నీళ్లు ఉన్నాయి. సో సిటీలో నగర వ్యాప్తంగా మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా రోడ్లపైన. సో ఆయా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువగా అవుతుంది. సో దాంతోపాటు
ఎవరైతే ఇప్పుడు రోడ్డుపైకి వస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రోడ్లపైన చాలా ప్లేసెస్లో కొన్ని గుంతలు ఉన్నాయి, ఇంకొన్ని ప్లేసెస్లో మ్యాన్ హోల్స్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద మనకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కింద రోడ్డు కనిపించదు, కేవలం వాటర్ మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ముందు వెహికల్ను చూసుకుంటూ వెళ్ళడమో లేకపోతే గుడ్డిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడమో చేస్తాం. కానీ అక్కడ కింద గుంత ఉందా లేకపోతే మ్యాన్ హోల్ ఉందా మనం చూసే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే వాటర్ అంతా కూడా పూర్తిగా కప్పేసి ఉంటుంది, రోడ్డు కనిపించదు మనకు. సో ముందుకు వెళ్తూ ఉంటాం. సో అట్లాంటి ప్లేసెస్లో మీరు ఎంత స్లోగా వెళ్తే అంత బెటరు. ఎందుకంటే కింద గుంతలు ఉంటాయి, లేకపోతే మ్యాన్ హోల్స్ ఉంటాయి, దానిలో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా స్లోగా జాగ్రత్తగా వెళ్ళాలని సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతానికైతే ఒక 8 o'clock తర్వాత వర్షం లేదు అని చెప్తున్నారు. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారంటే మీరు ఆఫీసులో నుంచి వెళ్ళే వాళ్ళు ఇప్పుడే బయటికి రాకండి, ఇప్పుడే బయటకు వచ్చి ట్రాఫిక్లో చిక్కుకొని మీ ఇంటికి వెళ్ళే వరకు అదే టైం అవుతుంది. ఒకవేళ మీరు 8 o'clock తర్వాత అప్పుడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడైనా మీరు తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడే వచ్చేసి ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడడం ఇదంతా ఎందుకు అని 8 o'clock తర్వాత మెల్లగా బయటకు వచ్చి అప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. అప్పుడు రోడ్లపైన ట్రాఫిక్ ఉండదు. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూసుకోండి ఎక్కడెక్కడ ఏ రూట్లో వెళ్తే బెటర్, ఏ రూట్లో అయితే తొందరగా వెళ్తాం, మీరు వెళ్ళే రూట్లో ఎక్కడైనా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయా, ట్రాఫిక్ ఎలా ఉంది అనేది ముందస్తుగానే చూసుకొని వెళ్తే అటు ట్రాఫిక్ అప్డేట్స్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ఇస్తున్న అప్డేట్స్ చూసుకొని వెళ్ళండి, లేకపోతే గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసుకొని వెళ్ళండి అంటూ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే సిటీలో వర్షం తగ్గింది, కానీ రోడ్లపైన నీళ్ళు అలాగే ఉన్నాయి, రోడ్లపైన ట్రాఫిక్ హెవీగా ఉంది. సో వెహికల్ మూమెంట్ కూడా స్లోగా సాగుతుంది. కాబట్టి సో రోడ్లపైన వెళ్ళే వాళ్ళు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. శ్రవంతి. హైదరాబాద్లో నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అమీర్పేట్లోని గాయత్రి కాలనీ, మాదాపూర్లోని అమర్ సొసైటీ, బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో రంగనాథ్ పర్యటించారు. కాలువల పూడికతీత పనులు త్వరగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక అమీర్పేట్ వద్ద కాలువల్లో పూడికతీత తొలగించడంతో వరద సాఫీగా కొనసాగుతుందని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీటితో అమీర్పేట్లోని గాయత్రి నగర్ మునుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. కాలువల్లో సిల్ట్ తొలగించి వరద ముప్పు నివారణ కోసం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. చెరువు నీటి మట్టం పెరగడంతో మాదాపూర్లోని అమర్ సొసైటీ సహా అనేక కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నీటి మట్టం తగ్గించేందుకు ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కమిషనర్. బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో వర్షపు నీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతామన్నారు రంగనాథ్. శ్రీరామ్ నగర్ కి వచ్చే వరద నీళ్లు హుసేన్ సాగర్ వరద కాలువలో కలిసేలా ప్రత్యేక నాలా నిర్మిస్తామన్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాత నాలా మూసివేయడం, ప్రభుత్వ స్థలంపై అక్రమ కట్టడాలు ఉన్నాయని కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. నాలాను పునరుద్ధరిస్తే వెంటనే సమస్య సద్దుమణుగుతోందని స్థానికులు చెబుతున్నారు. వందలాది ఇళ్లకు దారి లేకుండా పోయిందని, నడుం లోతు నీటిలో ఇళ్లకు వెళ్లడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక సిటీలో క్లౌడ్ బర్స్ట్ల వల్ల గంటలోనే 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇలాంటి పరిస్థితులను తట్టుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు హైడ్రా కమిషనర్. హైదరాబాద్లో నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అమీర్పేట్లోని గాయత్రి కాలనీ, మాదాపూర్లోని అమర్ సొసైటీ, బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో రంగనాథ్ పర్యటించారు. కాలువల పూడికతీత పనులు త్వరగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమీర్పేట్ వద్ద కాలువల్లో పూడిక తొలగించడంతో వరద సాఫీగా కొనసాగుతోందని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీటితో అమీర్పేట్లో గాయత్రి నగర్ మునుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. కాలువల్లో సిల్ట్ తొలగించి వరద ముప్పు నివారణ కోసం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.
చెరువు నీటి మట్టం పెరగడంతో మాదాపూర్లోని అమర్ సొసైటీ సహా అనేక కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నీటి మట్టం తగ్గించేందుకు ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కమిషనర్. బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో వర్షపు నీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతామన్నారు రంగనాథ్. శ్రీరామ్ నగర్ కి వచ్చే వరద నీళ్లు హుసేన్ సాగర్ వరద కాలువలో కలిసేలా ప్రత్యేక నాలా నిర్మిస్తామన్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాత నాలా మూసివేయడం, ప్రభుత్వ స్థలంపై అక్రమ కట్టడాలు ఉన్నాయని కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. నాలాను పునరుద్ధరిస్తే వెంటనే సమస్య సద్దుమణుగుతోందని స్థానికులు చెబుతున్నారు. వందలాది ఇళ్లకు దారి లేకుండా పోయిందని, నడుంలోతు నీటిలో ఇళ్లకు వెళ్లడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీలో క్లౌడ్ బర్స్ట్ వల్ల గంటలోనే 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇలాంటి పరిస్థితులను తట్టుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు హైడ్రా కమిషనర్. ఇక సిటీ శివార్లలోనూ వర్షం పడుతోంది. కుత్బులాపూర్, సుచిత్ర, కోంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్, గుండ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారంలో వర్షం కురిసింది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్షా కోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. హైదరాబాద్కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, కుకట్పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. సిటీ శివార్లలోనూ జోరు వర్షాలు పడతాయని చెప్పింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జిల్లాలకు కూడా హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్కు అలర్ట్ ఇచ్చింది. రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. నగరంలో కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా దంచుకొట్టిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ఏరియాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురుగాలులతో జోరుగా వర్షం కురిసింది. అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోటి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. కుకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్ వైపు కూడా వాన పడింది. ఇక ఐక్య వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ ఎలా కొనసాగుతోంది? వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అక్కడ? ఎస్ అవంతి, హైదరాబాద్లో గత 1 అవర్ కింద కురిసినటువంటి భారీ వర్షానికి అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. మనం ప్రస్తుతం ఒకసారి గమనించవచ్చు. రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అయితే ఇటు ఐటీ కారిడార్ కావడంతో సాయంత్రం వేళలో ఇళ్లకు వెళ్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఇటు రోడ్ల మీదకి వాహనాలు రావడంతో అయితే ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కానీ ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎక్కడ కూడా జామ్ అవ్వకుండా అయితే ఇటు అధికారులు ముందుకు నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు కొంత స్లో మూమెంట్గా వెహికల్స్ అయితే ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం.
చూస్తున్నాం. అంతేకాకుండా సాధారణంగానే ఇటు ఐటీ కారిడార్లో అయితే సాయంత్రం వేళలో కొంత ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ఇటు రాయదుర్గం మెట్రో స్టేషన్కి వచ్చేటువంటి పికప్స్ కానీ డ్రాపింగ్కి సంబంధించినటువంటి వాహనాల రద్దీ కూడా సాధారణంగా ఎక్కువగా ఉండడంతో ఇటు దానికి వర్షం తోడైనటువంటి పరిస్థితి. ఇటు కూకట్పల్లి కేపీహెచ్బిలో ఉన్నటువంటి వర్షానికి సంబంధించి అయితే వర్షం కారణంగా ఇటు చాలా ప్రాంతాలలో ఇటు అయినటువంటి ట్రాఫిక్ జామ్ ఆధారంగా అయితే ఇక్కడ కూడా కొంత ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు చూడవచ్చు ట్రాఫిక్ను కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్లో ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొదలు ఇటు సీనియర్ అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అయితే వాహనాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఒక విజువల్స్ని అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు ఐకియా సెంటర్ మొత్తం కూడా అన్ని వైపుల నుంచి కూడా ట్రాఫిక్ ఇన్ఫ్లో అండ్ అదేవిధంగా అవుట్ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు మనం చూడవచ్చు ఇక్కడ ఐకియా రాయదుర్గం సంబంధించినటువంటి ఏదైతే మనకి ఇటు డౌన్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా అండర్ పాస్లో నుంచి కూడా ఇటు వెహికల్స్ అయితే చాలా మూమెంట్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. దీంతో ఇటు ప్రజలందరికీ కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు ముందుకు వెహికల్స్ నడిపిస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు. ఇటు రెండు వైపులా కూడా మనం ప్రజెంట్ రాయదుర్గం మెట్రో స్టేషన్ ముందున్నటువంటి అండర్ పాస్లో వెహికల్ మూమెంట్ కనుక గమనిస్తే కొంత స్లో మూమెంట్గా వెహికల్స్ అయితే ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా అయితే అధికారులు ఇటు చర్యలు తీసుకుంటూ ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే సుమారు గంట పాటు కురిసినటువంటి భారీ వర్షానికైతే హైదరాబాద్లో పాటు ఇటు ఐటీ కారిడార్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడం జరిగింది. భారీ వర్షం కారణంగా ఈ ప్రాంతాలలో సాధారణంగానే ఉన్నటువంటి ట్రాఫిక్తో పాటు ఇటు రద్దీ కూడా కొంత ఎక్కువగా ఉండడంతో ఇటు వాహనాలన్నీ కూడా కొంత స్లో మూమెంట్గా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో అయితే వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని 3 గంటల పాటు నివేదికలు ఇవ్వడం క్రమంలో అయితే చాలా ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అంతేకాకుండా రానున్న గంట పాటు కూడా వర్షం కురిసేటువంటి ఛాన్స్ ఉండడంతో అయితే ప్రధానంగా ఇటు రోడ్లపై ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు లేకుండా అయితే అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లోని సెంట్రల్ జోన్లో కనుక మనం గమనిస్తే సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి నాంపల్లి అబిడ్స్ అంతేకాకుండా ఇటు గాంధీ భవన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షం కురవడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాలలో కూడా ఇటు 7 సెంటీమీటర్లకు మించినటువంటి వర్షపాతం నమోదైనట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ నివేదికలు చెప్తున్న క్రమంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు సాయంకాలంలో ఇళ్లకు వెళ్ళేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు అయితే ఇటు ముందుకు కొనసాగిస్తూ అయితే ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొదలుకొని అంతేకాకుండా ఉన్నతాధికారులు అందరూ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే ఇటు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాలలో ఇటు వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి అయితే భారీగా వరద నీరు అనేది వచ్చి చేరుతూ ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధిత శాఖల అధికారులు అయితే ఇటు ప్రజలకు సూచిస్తున్న క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా ప్రధాన రహదారులపై వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా కొంత జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ట్రాఫిక్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు ట్రాఫిక్ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకునేందుకు ఇటు అధికారులు అయితే క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు ఐకియా సెంటర్లో పరిస్థితికి సంబంధించి ఇటు ఐకియా కానీ అదేవిధంగా డౌన్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ తదితర ప్రాంతాలలో అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు ఇటు డీసీపీ స్థాయి అధికారులు అయితే ప్రత్యక్షంగా ఈ యొక్క ట్రాఫిక్ను గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా ఎందుకంటే సాధారణంగానే లక్షలాది వెహికల్స్ అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ ట్రాఫిక్ కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వర్షానికి సంబంధించినటువంటి సమయంలో కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఒకసారి సైబరాబాద్ సంబంధించినటువంటి ఈ డీసీపీ కూడా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, వర్షం కురిసిన సందర్భంలో ట్రాఫిక్ ఏ విధంగా పునరుద్ధరిస్తున్నారు సార్? రైన్ కురిసినప్పుడు మనకి వాటర్ లాగింగ్ ఇష్యూస్ బాగున్నాయి. దానికి వాటర్ లాగింగ్ అయిన దాన్ని బట్టి ప్లాన్స్ మారుతుంటాయి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టోలీ చౌకీ దగ్గర వాటర్ లాగింగ్ అయింది. అక్కడ షేక్పేట ఫ్లైఓవర్ తీసుకునే పరిస్థితి లేదు. అప్పుడు మేము టోలీ చౌకీ పోయే కమ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టువర్డ్స్ నార్సింగి అండ్ టిప్పుకానా బ్రిడ్జి నుంచి లంగర్ హౌస్ పంపించడానికి డైవర్ట్ చేసినాం. అదేవిధంగా త్రూ సీగేట్ నుంచి కేబుల్ బ్రిడ్జి నుంచి రోడ్ నెంబర్ 45 ద్వారా పంపించడానికి అట్లా ప్లాన్ చేసినాం. అకార్డింగ్ టు వాటర్ లాగింగ్ దానివల్ల ఇంకోటి విజిబిలిటీ తక్కువ ఉంటుంది. వాటర్ లాగింగ్ వల్ల 2 వీలర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు స్లో మూమెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి విజిబిలిటీ ఉండదు, ఎక్కువ డిస్టెన్స్ కనపడదు.
అది ఒకటి పూర్ లైటింగ్ ఉండడం వల్ల కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. ఫైనల్గా రిస్టోర్ చేస్తాం. సార్ సాధారణంగానే ఈ ఐటీ కారిడార్లో లక్షలాదిగా వెహికల్స్ వచ్చి వెళ్తుంటాయి. కానీ ఈ సందర్భంలో వర్షం కురిసినప్పుడు కొంత ట్రాఫిక్ జామ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఫస్ట్ దీనికి సంబంధించి చర్యలు అని అంటే దానికి ప్రివెంటివ్ మెజర్స్ మనం ఏమంటే ఇక ఇప్పుడు వెహికల్ పూలింగ్ ఒకటి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రోడ్ వైండింగ్ ఒకటి చేయాలి. ఆ రోడ్ వైండింగ్ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. రోడ్ వైండింగ్ అయితే సో కాబట్టి ఇది నడుస్తుంటుంది. ఒక్క నిమిషం. సో మొత్తంగా చూస్తే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రధానంగా ఐటీ కారిడార్ మనం ఒకసారి చూస్తున్నాం, దృశ్యాలన్నీ కూడా గమనించవచ్చు. ఈ ప్రాంతంలో అన్ని వైపుల నుంచి కూడా ఇటు వాహనాలు అనేటివి ఒకసారిగా ఇక్కడి నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు కూకట్పల్లి కానీ అదేవిధంగా కేపీహెచ్బి అదేవిధంగా బాచుపల్లి మియాపూర్ తదితర ప్రాంతాలకు ఇటు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు వెళ్ళడానికి ప్రధాన రహదారి కావడంతో అయితే అంతేకాకుండా ఇటు మెట్రోకు వెళ్ళేటువంటి ప్రజలు, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ రాయదుర్గం నుంచి ప్రారంభమయ్యే మెట్రో ఆధారంగా అయితే ఇటు నాగోల్ వరకు అదేవిధంగా ఎల్బీ నగర్ వరకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఈ మెట్రో ఆధారంగానే వెళ్తున్న క్రమంలో కొంత పికపింగ్ డ్రాపింగ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఐటీ కంపెనీస్ నుంచి వెళ్ళేటువంటి ఉద్యోగులను కూడా ఇక్కడ డ్రాపింగ్ చేసే క్రమంలో మనం ఒకసారి మెట్రో స్టేషన్ కనుక గమనిస్తే ఆ ప్రాంతం మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. సో అంతేకాకుండా ఈ కింద ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ప్రజలందరూ వచ్చి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ భారీగా వాహనాలు అయితే ఇక్కడ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి. సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెహికల్ ఎక్కడ కూడా మూవ్మెంట్ తగ్గకుండా అయితే అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బందితో అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మార్షల్స్ కానీ అదేవిధంగా ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు అయితే పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు తద్వారా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు ట్రాఫిక్లో కనుక గమనిస్తే ఇటు సిగ్నలింగ్తో పాటు కొంత వెహికల్ మూవ్మెంట్ కొనసాగుతుంటుంది. కానీ ఇలాంటి ఏదైతే వర్షం పడ్డటువంటి సమయంలో అయితే ప్రధానంగా ఇటు ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్ సిగ్నల్స్ని కూడా తీసుకొని అయితే ఎక్కడికక్కడ ఇటు ట్రాఫిక్ సంబంధించి ప్రజలు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఇటు రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి యూటర్న్ తీసుకునేటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఒక వైపు నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ను ఇటు ఆపివేసి కూడా అటు యూటర్న్ తీసుకునేటువంటి ఒక పబ్లిక్ను కూడా ముందుకు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు సాధారణంగా ఏదైతే ఇటు మనకు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళేటువంటి వాహనాలకు కూడా అనుమతిస్తూనే మరొక వైపు ఇటు వాహనాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఒక విజువల్స్ను మనం గమనించవచ్చు. ఇటీవల కురిసినటువంటి గంట క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో వాటర్ జామ్ అయి ఉన్న క్రమంలో వాహనాలు కూడా కొంత ఆచితూచి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు ద్విచక్ర వాహనాలు వెళ్తున్నటువంటి ప్రజలు కూడా ఇటు వాటర్లో కొంత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని గమనించి అయితే కొంత స్లో మూవ్మెంట్ కూడా కొనసాగుతూ ఉంది. కానీ మరికొన్ని గంటల పాటు కూడా వర్ష ప్రభావం ఉన్నదని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా చాలా సేఫ్గా ఇళ్లకు చేరుకోవాలి. అంతేకాకుండా ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకైతే ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఇటు వాహనాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని ఇటు సైబరాబాద్ అదేవిధంగా ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరికొన్ని గంటల పాటు కూడా వర్ష ప్రభావం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రధానంగా ఇటు ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అంతేకాకుండా నాలాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఇటు ఏదైతే వారి గమ్యాలను చేరుకునే పరిస్థితిలో ఇటు రోడ్ వేస్ కానీ అదేవిధంగా నాలాల పక్క నుంచి వెళ్తున్నటువంటి వాహనాలు కూడా ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితులు కూడా మనం గడిచిన 3-4 రోజుల్లో చూసిన క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వారి గమ్యానికి చాలా సేఫ్గా వెళ్లేందుకు అయితే ట్రాఫిక్ అధికారులు అర్ధరాత్రి వరకు కూడా ఇటు విధుల్లో ఉండనున్నట్లయితే అధికారులు చెప్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా కొంత రోడ్లపై వెళ్తున్న సందర్భంలో ఇటు ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్గా వెళ్ళాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు డైరెక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. శ్రవంతి, రాత్రి కురిసిన సిటీలో వర్షానికే రోడ్లపై ఇంకా వాటర్ అంతా కూడా పూర్తి స్థాయిలో పోలేదు. అక్కడక్కడ వాటర్ లైనింగ్ పాయింట్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. గచ్చిబౌలి ఓల్డ్ ముంబై రోడ్లో హెచ్యు దగ్గర ఇంకా కూడా వాటర్ ఉన్నాయి. అయినప్పటికీ మళ్ళీ వర్షం కురిసింది. వర్షం కురిసిన కారణంగానే మనం ఒకసారి చూడవచ్చు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో నేనున్నా. ఎగ్జాక్ట్లీ నాంపల్లి మెట్రో స్టేషన్కి సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ రోడ్ ఇది. ఒకసారి మనం చూడవచ్చు హాఫ్ ఆఫ్ ద రోడ్ అంతా కూడా వెహికల్స్తో ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి రోడ్ ఇది. వర్షం కారణంగా వర్షం నీరు దానికి తోడు డ్రైనేజ్ వాటర్ కారణంగా పూర్తి స్థాయిలో నాకు ఒక మోకాల లోతు వరకు
వాటర్ అంతా కూడా రోడ్డు పైన ప్యాక్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఇంజన్లోకి వాటర్ పోతాయో, సైలెన్సర్లకి వాటర్ పోతాయన్న భయంతో రోడ్డుకి డివైడర్కి ఆనుకొని వెహికల్స్ ట్రావెల్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి వీడియో జర్నలిస్ట్ మహేష్ రైట్ సైడ్ ప్యాన్ చేసే ప్రయత్నం చేస్తాడు, ఒకసారి మనం చూడొచ్చు. వెహికల్స్ అన్నీ కూడా ఆఫ్ ఆఫ్ ద రోడ్ అంతా కూడా వాటర్ అంతా కూడా పేరుకుపోయింది. వాటర్ ఎక్కడ ఇంజన్లోకి పోయి వెహికల్స్ అన్నీ కూడా మొరాయిస్తాయి అనేటువంటి భయంతో రోడ్డుకి డివైడర్కి మధ్యలో డివైడర్కి ఆనుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ వర్షం ఎన్నో గంటలు కురవలేదు, కొద్దిసేపటి వర్షానికే కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయింది. ఇది మెయిన్ రోడ్ ఇది. సో ఈ మెయిన్ రోడ్డు పైనే ఈ రకంగా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా లోతట్టు ప్రాంతాల దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం ఒకసారి అంచనా వేయొచ్చు. ఇప్పటికే బల్దియా, హైడ్రా, జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, మాన్సూన్ టీమ్స్ ఎప్పటికప్పుడు వర్షం పడ్డ కారణంగా ఆన్ ఫీల్డ్లోనే ఉంటారు. ఇక ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా వర్షం పడ్డ కారణంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. సో పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి వాస్తవానికి ఉదయం అంతా కూడా ఎండగొట్టింది. భిన్న వాతావరణం హైదరాబాద్లో మనకి రిపోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ శాఖ కూడా అదే చెప్తోంది, సాయంత్రం కాగానే వర్షాలు జోరుగా కురిసేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి క్లౌడ్ బరస్ట్ అవుతుందా అనేటువంటి సిచ్యువేషన్ లాగా మనకి రోజువారీగా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనం చూడవచ్చు ఎలక్ట్రిక్ బస్సుకి మొత్తం లోపల వరకు కూడా వాటర్ వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ అయితే చూడొచ్చు. దాదాపు రోడ్డుకి గ్రౌండ్ లెవెల్ చాలా వరకే ఉంటుంది ఆ బస్కి. అయినప్పటికీ కూడా బస్ అంతా కూడా వాటర్లోనే వెళ్తుందా అనే లాగా మాదిరిగా మనకు కనిపిస్తోంది. సో టూ వీలర్ వాహనదారులు మాత్రం ఇబ్బంది ఫేస్ చేయాల్సినటువంటి అవసరం వర్షం పడ్డప్పుడు ప్రతిసారి కూడా ఉంటుంది, మనం చూస్తాం. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఒక అడ్వైజ్ని కూడా చేస్తారు. ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా పూర్తి స్థాయిలో అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా వర్షపు నీరు దానికి డ్రైనేజ్ వాటర్ తోడు కావడంతో మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి నోరు తెలుసుకుని ఉండేటువంటి మ్యాన్ హోల్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో వర్షం పడ్డ కారణంగా జోరు వర్షం ఉంటాయని చెప్పి ఇప్పటికీ ఐఎండీ చెప్తోంది. హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా అదే హెచ్చరిక జారీ చేస్తుంది. మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉంటాయో నోరు తెలుసుకొని ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ పైన జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే సిబ్బంది అంతా కూడా చెప్తున్నారు. మరోవైపు కమాండింగ్ ఉంటేనే, అంటే ఆ రోడ్డుపై పట్టు ఉంటేనే ఆ రోడ్లోకి వెళ్ళాలి, ఆ మార్గం గుండా ట్రావెల్ చేయాలి తప్ప తెలిసిన రోడ్లోనే వెళ్ళాలి, తెలియని రోడ్లోకి వెళ్ళి ఇబ్బందులు పడొద్దు అనేటువంటి విషయాలను అయితే ఎప్పటికప్పుడు పోలీసులు చెప్తూ ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మనం చూడొచ్చు, ఇది నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈవెన్ నేనున్నటువంటి ప్రాంతమే కాదు, ఇటు ఓల్డ్ సిటీలో కూడా చాలా వరకు ఇరుకుగా రోడ్లు ఉంటాయి. అక్కడ కొద్దిపాటు వర్షం పడితేనే ఎక్కువ శాతం సమస్యగా పరిస్థితి మారుతుంది. అయినప్పటికీ ఇప్పుడు కొద్ది నిమిషాల వర్షానికే ఇంత పెద్ద మొత్తంలో నీరంతా పేరుకుపోయింది అంటే ఇంకా చిన్న లోతట్టు ప్రాంతాల్లో ఎంత పెద్ద మొత్తంలో వర్షపు నీరు వచ్చి చేరిందో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. మరోవైపు రాత్రంతా కూడా వర్షం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న కురిసినటువంటి వర్షానికి మనం ఒకసారి చూడొచ్చు, నిన్న గచ్చిబౌలి ఆ రూట్ అంతా కూడా ఓల్డ్ ముంబై రూట్ దాదాపు రాత్రి 10 నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా వన్ సైడ్ రోడ్ అంతా కూడా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో నీరంతా కూడా రోడ్డుపైకి వచ్చి పేరుకుపోయింది. అటు గచ్చిబౌలి స్టేడియం ఆపోజిట్ ఉన్నటువంటి ఇమ్యూనలాజికల్ సెంటర్కి సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ వర్షం కారణంగా దెబ్బతిని పహారీ అంతా కూడా కూలిపోయింది. దాని కారణంగా రోడ్డుపైకి పూర్తి స్థాయిలో నీరంతా కూడా చేరిపోయింది. దాని కారణంగా మెయిన్ రోడ్డు పైన వాహనాల రాకపోకలకి ఇబ్బంది కలిగింది. చాలా వరకు ట్రాఫిక్ పోలీసులు డైవర్ట్ చేయడానికి నైట్ అంతా కూడా శ్రమించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి, వర్షం పడ్డ కారణంగా తమ జర్నీని కాస్త పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అయినటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికైతే
చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు కంప్లీట్గా ఇది రోడ్డా లేదంటే చిన్నపాటి నాలానా అనేటువంటి ఒక ఇదిలాగా మనకి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ రోడ్ అంతా ఈ టైం అయిందంటే ఫుట్పాత్ పై నుంచి కూడా వాహనాలు ఒక్కొక్కసారి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అయినప్పటికీ ఇప్పుడు మనం చూడొచ్చు వర్షం పడ్డ కారణంగా కేవలం రోడ్డుకి అటువైపు నుంచే వాహనాలు వెళ్తున్నాయి. అటువైపు నుంచే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు టూ వీలర్స్ వాళ్ళంతా కూడా అతి కష్టం పైన డ్రైవ్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వర్షం ఇంకా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వాహనదారులు వర్షం పడేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తమ జర్నీని పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆఫీసెస్ ముగించుకొని ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో చాలా వరకు వాహనదారులు అయితే మేజర్గా సమస్య ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి షరీఫ్ V6 న్యూస్.